సారీ మేడం, ఈయన కోమాలోనే చనిపోయారు. ఏమండి, ఎంత పని జరిగిందిరా దేవుడా. అయ్యో అయ్యో దేవుడా, ఎంత పని జరిగిపోయిందిరా. అయ్యో, కోమాలోంచి కోలుకుని బ్రతుకుతారనుకున్నాం డాక్టర్. నేను చెప్పాను కదా సార్, కోమాలోనే ఊపిరి ఆగిపోయింది. ఓపేశాను. పోస్ట్ మార్టంకి పంపించి బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తాం మేడం. సరే, ఎక్కడికి పంపించినా తేలేది ఊపిరాడక చచ్చాడనే కదా. ఇక నేనిక్కడ ఉండక్కర్లేదు. నా ప్లాన్ సక్సెస్ చేసిన ఆనందంతో గర్వంగా వెళ్తాను. ఆయన ప్రాణం పోయిందంటే మనమే కారణం. మన కోసం వచ్చి చనిపోయారు. ఏమయ్యా, ఆ కలెక్టర్ రాలేదేంటయ్యా? ముసలోడి శవాన్ని కాటికి తీసుకెళ్ళుంటారా మీ అమ్మతోడు? అంతేగా, వాడి అంతిమ సంస్కారాలేగా చేయగలరు. అంతకు మించి ఇంకేం చేయగలరు? ఇక మీరే వారసుడని కోర్టే డిక్లేర్ చేసేస్తుంది భూపతి గారు. మీ ఆస్తిలో ఒక్క సెంటు కూడా మన శత్రువులకి ఎప్పటికీ పోదు. అంతా నీ చలవేశ్రుతమ్మా. ఇంత చేశాను కదా, 10కి ఇంకొక 10 జత చేసి ఇవ్వకూడదు? ఆ తీర్పు చెప్పాక 10 ఇస్తా. ఆ తర్వాత చూస్తానులే. అయినా మనది ఇంతటితో అయిపోతుందా ఏంటి? ఓకే, డన్. గుడ్ మార్నింగ్ మేడం. ఏమయ్యా, ఏడుపు మొహాలు వేసుకొని మరీ వస్తున్నారయ్యో. ఏంటక్కాయ్, గెలిచేస్తామన్న ధీమా మొహాల్లో కనిపించట్లేదు. ఓడిపోతామన్న నీరసమే తాండవిస్తోంది. లేదులేండి భూపతి గారు, విన్నర్స్ ఆల్వేస్ విన్నర్సే కదా. ఈసారి విన్ అయ్యే వరకు అస్సలు వదలరు. అవునా వదినా? బాగా వేస్తుంది వదినా. ఏదో కనికరించి వదిలేయచ్చుగా. మీ కాళ్ళు మొక్కుతాను, మీ అమ్మ తోడు. ఇవన్నీ నవ్వుల పాలయ్యే నవ్వులే. ఎవరు? మీరా? ప్రతి మాటకు జవాబొస్తుంది. ఇంతకీ సాక్ష్యం వచ్చిందా? వచ్చిందా అని అడిగితే ఏదో సాక్ష్యం చచ్చింది అన్నట్టు మొహం అలా పెట్టారేంటక్షరా? చేసింది మీరే అని తెలిసే గెలిచేసావని విర్రవెక్కండి. అబ్బా, ఇదే అక్కయ్య నీతో వచ్చేది. అంతా మీరే చేసుకుంటారు, చివరికి ఎదుటోళ్ల మీద నిందలేస్తారు. నిందో నిజమో తేలుతుంది భూపతి. న్యాయమే విజేత అవుతుంది. ఏంటి ఈ పత్రాలతోటే? మనిషే లేనప్పుడు. మీరు మాట్లాడండి అమ్మా. మీరు ఫోన్ నెంబర్
చెప్పండి. వయసు అయిపోయింది కదమ్మా, గుర్తుండదు. ఓకే, ఆ ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళున్నారు. మీ ఇంటి అడ్రస్ చెప్పండి, వాళ్ళు వెళ్తారు. ఈ దెబ్బతో ఆస్తి వచ్చేస్తది అనుకుంటే వదలదేంటి చిడ్డు? చెప్పండి. అది గుర్తులేదమ్మా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎన్నో ఏళ్ల క్రితం జరిగినవన్నీ గుర్తున్నాయి. హాస్పిటల్ పేరుతో సహా, వేసుకొచ్చిన కార్ కలర్ తో సహా చెప్పారు. కానీ ఇవేవీ గుర్తులేదంటున్నారు. ఇక్కడే తెలిసిపోతుంది కదా యువర్ ఆనర్, చెప్పింది అప్ప చెప్పారు. మరి ఒప్పుకోబోతే ఈయన కోమాలోనే చనిపోయాడు. వచ్చాడు. వీరికేమైంది? చంపడానికి ప్రయత్నించారు జడ్జి గారు, కాపాడాం. నిజాన్ని బతికించడానికి వచ్చారు జడ్జి గారు. ఆస్తి కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు. మేమేం కాదు, మాకేం తెలీదు. మీ అమ్మతోడు జడ్జి గారు ఎప్పుడు ఒప్పుకున్నారులే. ఒప్పుకున్నారుగా అమ్మా. వరదరాజులు గారు వచ్చి చెప్తే చాలుగా. ఆధారం కూడా కావాలి. దేవరాజు గారు రాయించిన వీల్నామా యువర్ ఆనర్. ఊరంతా తిరిగొచ్చి ఇంటెనక పడి చచ్చినట్టు అయిపోయే సమయంలో వీడొచ్చి చెడగొట్టేటట్టున్నాడుగా నీ అమ్మతోడు. ఏం చంపేవే మా సావుకి? ఆ సాక్షి సంతకం నాదే జడ్జి గారు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ భూపతి దేవరాజు బిడ్డ కాదు. ఈ వర్డ్ పర్ఫెక్ట్. కలిసి కట్టుగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సరే, రేపు డిఎన్ఏ టెస్ట్ ఆపించగలమా చెప్పు? అది కొంచెం కష్టమే. హా, మరి నీలా మేము వీధి పాలు కావడం ఖాయమే కదమ్మా. అదిగో మళ్ళీ మీరేంటి? ఏంటి? ఆపండి. కాస్త మార్గం ఏమన్నా ఉంటే చూడు శృతి. ముందు రేపక్కడికి వెళ్దాం. అక్కడేమైనా మార్గం కనిపిస్తుందేమో చూద్దాం. అక్షర మహంకాళిలా కనిపిస్తుంది. పొడిపించి మరీ డిఎన్ఏ టెస్ట్ చేయిస్తుంది. మనం ఎలాగూ కాదుగా, ఖచ్చితంగా మ్యాచ్ అవ్వదు. జరిగేది అదే కదా అని చెప్తున్నానయ్యా. నన్నంటావేంటి మీ అమ్మతోడు? ఎవరు? ఎవరికి తెలుసు? హలో హలో భూపతి గారు, రేపు ఉదయం 11 గంటలకి
మీరు డిఎన్ఏ టెస్ట్కి రావాలి. అలాగే సార్, వస్తాను. ఎవరు భూపతి గారు? ఎస్ఐ రేపు పొద్దున్నే 11 గంటలకి డిఎన్ఏ టెస్ట్ కి హాస్పిటల్ కి రమ్మని చెప్తున్నాడు. ఆ, అయిపోయింది. మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈలోపే అన్ని తినేసి తృప్తిగా ఉందామన్నా ఈ టెన్షన్ కి నాకు ఆకలి కూడా చచ్చిపోయింది. నా కర్మయ్యా, మీ అమ్మతోడు. అబ్బా, ఆలోచిద్దాంలేండి. భూపతి గారు, టెన్షన్ పడకండి. నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఈ శృతి దరిద్రం అంటుకొని ఏది అవ్వనివ్వట్లేదు. నువ్వేమో దీన్ని నమ్ముతావు. అడుక్కు తింటానికి ప్రాణానికి సుఖం అన్నదే లేదురా నాయన. మీ అమ్మతోడు. ఇదేం బతుకురా, ఛీ, టెన్షన్ వచ్చేస్తుంది. సార్, డిఎన్ఏ టెస్ట్ చేయాలన్నారుగా, ఆ పర్సన్స్ వచ్చారా? బుజ్జమ్మ గారు వచ్చారు డాక్టర్. భూపతి రావాలి. అతను కూడా వచ్చాక చెప్పండి. ఇద్దరి కలిపి ఒకేసారి చేద్దాం. అలాగే డాక్టర్. ఇంకా రాకపోవడం ఏంటి అక్షరా? భయం వేస్తోంది. ఎవరయ్యా? భయపెడుతున్న భయమే చేస్తోంది. అక్షరానా? మీ అమ్మ తోడు శృతి. ఇలాంటివి మాత్రం కరెక్ట్ గా చెప్తావు. చెప్పిన పని మాత్రం కరెక్ట్ గా చెయ్యవు. భూపతి గారు, అబ్బా, మొదలెట్టేశారా? ముందు అక్షరకి ఏం చెప్పాలో చెప్పండి. ఫోన్ ఆన్సర్ చేయట్లేదండి. పారిపోతున్నారేమో అక్షర. అలా వెళ్ళినా అతనికే లాస్ అత్తయ్య గారు. కొంచెం సేపు చూద్దాం. ఏంటయ్యా చూసేది? హాస్పిటల్ కి పోకుండా ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నంత మాత్రాన మనల్ని వదిలేస్తారనుకుంటున్నావా? నువ్వు ఫోన్ కూడా మాట్లాడడం లేదని అక్కడ ఏం చెబుతుందో చూడు. భయంగా ఉంది. తప్పదు భూపతి గారు. తప్పించుకోవాలనుకున్నా మీరు అసలు కొడుకు కాదనే డిఎన్ఏ టెస్ట్ కి రాలేదని అక్షర కోర్టులో చెప్తుంది. తీర్పు బుజ్జమ్మకి రప్పించేస్తుంది. టెస్ట్ కి వెళ్ళినా జరిగేది అది కాదా చెప్పు. అప్పుడు రిపోర్ట్స్ రావడానికైనా కొంచెం టైం ఉంటుందిలేండి. ఆ గ్యాప్ లో ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా. అవునయ్యో, కరెక్టే. నేను చెప్పేవన్నీ కరెక్ట్ గానే ఉంటాయి. టైం అనుకూలించక పోతూ ఉంటాయి. దీంట్లో మాత్రం ఇదే దారి. సరే, హాస్పిటల్ కే పోదాం. శృతి, తర్వాత రిపోర్ట్స్ తారుమారు చేయొచ్చు కదా. అవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్య భూపతి గారు. మీరు పదండి. మేడం, ఫైనల్ గా ఒకసారి ఫోన్ చేస్తారా? చేస్తాను. డాక్టర్ గారు, కూర్చోండి. పర్లేదు, థ్యాంక్ యూ. చెప్పండి. మీరు నిజంగా చాలా అందంగా ఉంటారండి. నిజాయితీలో కూడా మీరు నిప్పే. ఏం కావాలండి? అది ఇవన్నీ పొగడతలేమి కాదు సార్, ఇవన్నీ నిజాలే. సరే మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్. నాకు మీలో ఒక మంచి స్నేహితుడు కనిపిస్తున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే మనం ఈ క్షణం నుండి ఫ్రెండ్స్ లా ఉండొచ్చా? వై నాట్? ఇలా వెంటనే అడిగేస్తున్నాను అని అనుకోకపోతే ఈ ఫ్రెండ్కి మీరొక సాయం చేయాలి. ఏంటండి, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా?
ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలా? హా? చి 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 చి. అదేమీ కాదండి. ఇందాక డిఎన్ఏ టెస్ట్ చేశారు కదా, నేను ఒక్కదాన్నే ఉన్నాను. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. విషయం చెప్పండి. అది బుజ్జమ్మ గారి డిఎన్ఏతో భూపతి గారి డిఎన్ఏ మ్యాచ్ అయ్యేటట్టు మీరు చేయాలి. ఏం మాట్లాడుతున్నారు? అది మాటలతోనే సరిపెట్టును ఫ్రెండ్. మీరీ పని చేస్తే ₹1,00,00,000 ఇస్తాను. ఇలాంటి ఆశ చూపిస్తే ఫ్రెండ్ అని కూడా చూడకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వద్దు, మీరు నిజాయితీ పరులే, కాదనట్లేదు. భూపతి గారు కూడా చాలా మంచివారు. ఆయన వల్ల ఎన్నో అనాథాశ్రమాలు బతుకుతున్నాయి. రిపోర్ట్స్ ఆయనకి వ్యతిరేకంగా వస్తే అవన్నీ మూతబడిపోతాయి డాక్టర్. మీరెన్ని చెప్పినా గానీ ఉన్నది ఉన్నట్టే వస్తుంది. సరే సరే, 5 కోట్లు ఇప్పిస్తాను. ఉండండి, పోలీసులుగా ఎదురుగా. హే, వద్దు డాక్టర్, వద్దు 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 వద్దు. అయినా ఇదంతా మీరు ఎంత నిక్కచ్చో తెలుసుకోవడానికే చేశాను. అవతల కలెక్టర్ గారి తరపు కదా, న్యాయంలో ఏమైనా లోపం లోపిస్తుందేమోనని ఆ సేఫ్టీ కోసం నేను మిమ్మల్ని చెక్ చేశానంతే. మీరు పాస్ అయిపోయారు డాక్టర్. కరెక్ట్ రిపోర్ట్సే వస్తాయన్న నమ్మకం ఇప్పుడు మాకు దృఢంగా కలిగింది. వెళ్ళొస్తాను డాక్టర్. మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. వెళ్ళొస్తాను డాక్టర్. ఏంటి వీరేంద్ర, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చాలని నాటకాలు ఆడుతున్నారు ప్రసాద్. భూపతి డిఎన్ఏ మ్యాచ్ అయ్యేలా చేస్తే ₹1,00,00,000 ఇస్తారంట. ₹1,00,00,000? 5 కోట్ల వరకు కూడా పోయింది. వారి వల్లే మనకి హోదా, పదవి, కార్లు, బంగ్లాలు అనుభవిస్తున్నాం. ఈ వాటర్ ఇష్యూ కోసం గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తూనే ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ధనం మధ్యలో అధికారులు జోబులో వేసుకుంటున్నారు. దీనివల్ల ప్రజలకి గవర్నమెంట్ మీద చెడ్డ పేరు వస్తుంది. జనాలు నష్టపోతున్నారు. వాళ్ళకి మన మీద నమ్మకము పోతుంది. కాదంటారా? చెప్పండి. కొన్ని చోట్ల జరుగుతున్నట్టు తెలుస్తుంది మేడం. ఆ కొన్ని చోట్ల మాత్రం ఎందుకు జరగాలి సార్? ఆ విషవేర్లు మొత్తం పాకే వరకు వేడుక చూద్దామా? లేదు మేడం, యాక్షన్ తీసుకుంటాం. సీరియస్ యాక్షన్ తీసుకోండి. మరోసారి తప్పు చేయాలంటే నరాల్లో భయం రావాలి. ఇక ఆ కొన్ని చోట్లన్న మాట కూడా నా చెవిన పడకూడదు సార్. ఎక్స్క్యూజ్ మీ. ఇక ఉపేక్షించేది లేదు. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. గుర్తుంచుకోండి. సరే మేడం. ఇక్కడ ఒక బస్తీకి వెళ్తే వాళ్ళ కష్టాలు నా కళ్ళారా చూశాను. ఇక మనం ఉండేదేనికి? రాజకీయ నాయకుల కొమ్ము కాయడానికా? లేదా వాళ్ళు చెప్పింది విని వాళ్ళ చెప్పు చేతుల్లో నడవడానికా? మంచి చెప్పే నాయకుల మాట వినండి, తప్పులేదు. తప్పుగా అనిపిస్తే నిర్మోహమాటంగా చెప్పేయండి. మా ఉద్యోగాలు పోతాయని. ఓకేనా? ఓకే మేడం. సో అందరూ నిస్వార్థంగా వర్క్ చేయండి. 48 అవర్స్ లో ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో నాకు లిస్ట్ కావాలి. ఓకే మేడం. వాటిని ఎంత త్వరగా సాల్వ్ చేయొచ్చు అన్న ప్రణాళిక కూడా సిద్ధం చేసివ్వండి. సరే మేడం. మీకు పైన అధికారుల నుండి ఏమైనా ఒత్తిడుంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. నాకు వర్క్ అవ్వాలి, దట్స్ ఆల్. ఇది మీకు నేను వార్నింగ్ లా ఇస్తున్నాను అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నాకు ప్రజలు ఇబ్బంది పడకూడదు, అంతే. వాళ్ళే ముఖ్యం. ఓకేనా సార్? ఓకే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాం. నీటి సమస్య రాకుండా ప్రణాళిక సిద్ధం చేసి మీకు ఇస్తాం మేడం. గుడ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు? ఒకళ్ళంత ధైర్యంగా వచ్చి ఇంత తెలివిగా పేపర్ తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారు? జాగ్రత్తగానే కాపలా కాస్తున్నాం మేడం. ఎలా వచ్చి వెళ్లారో తెలియడం లేదు. సార్, ఆ పని మీదే ఉన్నాను సార్.
ఎవరనేది పట్టుకుంటాం. మీ ప్రెషర్ నాకు అర్థమవుతుంది సార్. నా ఆధీనంలో ఉన్నది కాజేసిందెవరో నేను త్వరగానే కనిపెడతాను. ఓకే సార్, ఓకే. శ్వేత, ఈ రూమ్ లో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూద్దాం. ఫోరెన్సిక్ వాళ్ళని పిలవండి. ఓకే మేడం. ఇది లూజ్ అయిందంటే ఇందులో నుంచి వచ్చుంటారు. ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయేమో చూడండి. ఓకే మేడం. లేవు మేడం. గ్లౌజులు వేసుకుని వచ్చుంటారా? ఎస్ మేడం. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపిస్తుంది మేడం. ఎంత మేధావైనా ఎక్కడో ఒక్కడ చిన్న మిస్టేక్ చేయకుండా ఉండడు. ప్రశాంత్ మేడం, నిందితుడి షూ మార్క్ లాగే ఉంది చూడండి. ఇది యూజ్ అవుతుందా? ఈ సైజ్ నంబర్ గుర్తును బట్టి 9 లా కనిపిస్తుంది మేడం. ఈ కంపెనీ కనిపెట్టి అది ఎక్కడ కొన్నారో ఎవరు కొన్నారో తెలుసుకోవాలంటే లాంగ్ ప్రాసెస్ మేడం. బట్ మనకి వేరే క్లూ లేదు కదా. శ్వేత మేడం, ఈ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన ఫుటేజ్ మొత్తం చెక్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలకూడదు, పట్టుకోవాలి. ఓకే మేడం. కాలే గీత గీస్తే ఆగదే, ఈడే ముసుగేస్తే దాగదే. పిన్ని, తిను సుష్మిత మీ కోడలు. కోడలా? సుబ్బు పెళ్లి చేసుకున్నాడు. ఎవరు చేశారు? ఎవరిని అడిగి చేశారు? వీళ్ళు ప్రేమించుకున్నారు పిన్ని. తనకి వాళ్ళమ్మగారు వేరే పెళ్లి ఫిక్స్ చేసేశారు. సుబ్బు చనిపోవడానికి సిద్ధపడ్డాడు. వేరే గత్యంతరం లేకే పిన్ని. నాన్న పర్మిషన్ తీసుకుని మీరొచ్చాక చెప్పి ఒప్పించొచ్చని పెళ్లి చేసేసాం. ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు అక్షరా? నా కొడుక్కి మా చుట్టాలమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యాలని నేనెప్పుడో నిర్ణయించుకున్నాను. నాకు చెప్పకుండా ఇంత పని చేస్తావా? పిన్ని, మీరు ఎవరినిచ్చి చేయాలనుకున్నా సుబ్బు సుఖంగా ఉండాలనే కదా. వీడు మరో అమ్మాయిని చేసుకోను అంటుంటే బలవంతంగా చేసి చంపుకుంటారా? వీడి బెదిరింపులకు నేను భయపడ్ను కదా. పోయాక బాధపడ్డమే మనకుంటుంది పిన్ని. అవునమ్మా, తను లేకపోతే నేను బతికేవాణ్ణి కాదు. ఒరే పిచ్చోడా, ఈ అమ్మాయి వల్లేరా ఇప్పుడు నీకు గతి పట్టింది. ఆ మినిస్టర్ కనకమే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇదంతా జరగడానికి కారణం
మీకు పెళ్లి చేసి ఈ అక్షర కారణమైందిరా. పిన్ని, మా మీద పగతోనే కదా ఇదంతా జరుగుతుందని తెలిసే చేశావు. అమ్మా, అక్కని అలా మాట్లాడుకో. నన్ను సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ప్రతి విషయంలోనూ అండగా ఉంటుంది. బాగా నీకుందేమో, అక్కకి మన మీద ప్రేమే ఉంది. అవునరా, ఎంత బాగా కనిపిస్తుందో ప్రేమ. పిన్ని, ఏదైనా ఉంటే నేను మొహం మీదే మాట్లాడతాను, కల్మషాన్ని చూపించను. నువ్వు మాట్లాడుకు అక్షర. మీ నాన్న మీరందరూ కలిసి నా ఒక్కగానొక్క కొడుకు పెళ్లిని కళ్ళారా కూడా చూసుకోలేకుండా చేసి నన్ను మోసం చేశారు. చివరికి ఇలా చూపించారు. ఏమ్మా, వీళ్ళకి నేనంటే గౌరవం మర్యాదలు ఉండవు. మీ అమ్మ ఎలాంటిదో నీకు తెలుసుగా. మీది అంత గొప్ప ప్రేమే అయితే మీ అమ్మను ఒప్పించి కదా పెళ్లి చేసుకోవాలి. ఎవరు? బ్రేకింగ్ న్యూస్. అందరూ అనుకున్నట్టే కలెక్టర్ అక్షర గారి ఫింగర్ ప్రింట్స్ పేపర్ మీద ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. తన తమ్ముడు సుబ్బు కలెక్టర్ అవ్వాలనే స్వార్థంతో ఇలా చేసిన అక్షరకు ఏ అధికారం లేకుండా సస్పెండ్ చేశారు. అక్షర అభ్యర్థన మేరకు వారం టైం ఇచ్చారు. ఈలోగా నిరూపించుకోలేకపోతే అక్షరకు జైలు శిక్ష తప్పదు. దీనిపై స్పందించిన నిపుణులు అక్షర జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు. ఎస్, ఐ వాంట్ దిస్. ఇది నాకు కావాల్సింది. జరిగింది. ఎలా జరుగుంటుంది? ఎవరై ఉంటారు? ఎవరో నీకు తెలియదు కదా అక్షర. నేనే. ఈ విజయాన్ని అపజయం పొందుతున్న అక్షరతో పంచుకోకపోతే నాకు అస్సలు నచ్చదు. అక్షరా, చెప్పండి. ఇప్పుడే టీవీలో చూశాను. సుబ్బు కోసం పేపర్ లీక్ చేశావంటగా. నేనే చేశానంటారా? నాకు తెలుసా? మీకే తెలుసని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే అంట కదా మా ఫింగర్ ప్రింట్స్ సేకరించావు. బట్ నువ్వే చేసి మమ్మల్ని అనడం భావ్యమా చెప్పు? ఇప్పుడు చూడు, తెలిసిపోయింది. నిజాలు త్వరలోనే తెలుస్తాయి కనకం గారు. అవునవును అక్షర్ గారు, సస్పెండ్ అయిన మీరు పూర్తిగాను పదవిని కోల్పోయి జైలుకే వెళ్తారన్న నిజాలు త్వరలోనే తెలుస్తాయి. అవే చూస్తాము. ఏం జరుగుతుందో చూడండి. డెఫినెట్ గా మళ్ళీ నిన్ను బయట చూస్తానో లేదో. కుదిరితే ఒకసారి వచ్చి కలుస్తానులే. కలిసేది అసలు నిందితుల్ని నేను పట్టుకునేది కాకూడదని వేడుకోండి. నీకింకా నా మీదే అనుమానమే? నాకున్నది మీరు, మీ సమూహమేగా. అలా అనుకుంటే నేనేం చేయలేను అక్షరా. ఓకే, పట్టుకో. వారవేగా ఉన్నది, నువ్వు ఉండేది. ఉంటా. ఉంటే ఆ అక్షర దీంట్లో నుంచి తప్పించుకోవడం అసాధ్యమే కదా. అప్పుడు ఇంకెప్పుడు నా జోలికి రాలేదు కదా. ఇంకెక్కడొస్తుంది భూపతి గారు? అసలు దోషిని నిరూపించలేక అక్షరే మెయిన్ నిందితురాలై జైలుకి పోతుంది. ఆ మెయిన్ పిల్లరే లేనప్పుడు ఆ ఇటుకల్ని పడేయడం ఎంత కరెక్ట్ శృతమా. ఈ లూప్ హోల్ ని అడ్డం పెట్టుకుని డిఎన్ఏ రిపోర్ట్స్ ని కూడా పేపర్ లీక్ చేసినట్టు అక్షర మ్యాచ్ అవ్వకుండా మార్పించేసిందని చెప్పి అడ్డగోలుగా కోర్టులో వాదించేయచ్చు. అవునయ్యో, మీ అమ్మతోడు జడ్జి నమ్మేసి నువ్వు వారసుడివని తీర్పిచ్చేస్తారు. పైగా మనం లాక్కున్న ఆస్తులు మన నుంచి ఇంకా జీవితంలో లాక్కోలేరు.
మనం అడుక్కు తినక్కర్లేదయ్యో మీ అమ్మతోడు కోటీశ్వర్లాగే ఉంటాం. ఈ భూపతిక అపర కుబేరుడు. మంచి న్యూస్ చెప్పి మాకైతే టెన్షన్ పోగొట్టావమ్మా. థ్యాంక్స్ శృతమ్మా. మీకు నేనెంతో చేస్తున్నాను కదా. ఆయన చేసింది మీ కనకవత్త కదా. ఆవిడొచ్చి మీకు చెప్పిందా? నేనే చెప్పకపోతే ఆ డిఎన్ఏ టెన్షన్ తోనే మీరిద్దరు గుండాగిపోయేవాళ్లు కదా. మీరింత రిలీఫ్ గా ఉన్నారంటే నా వల్లే కదా. నిజమేలే. మరి నన్ను కొంచెం గమనించుకోండి. ఈ మధ్య నువ్వు సరిగ్గా తినట్లేదనుకుంటా. చిక్కిపోయావు శ్రీతమ్మా. రా 2 లెగ్ పీసులు వేపిస్తాను తిందు గాని రా. నేను గమనించుకోమన్నది అది కాదండి. అర్థమైందిలే శృతమ్మ. అక్షర జైలుకు పోయి కోర్టులో కేసు కొట్టేస్తే ఆ శుభకార్యాలు జరగనివ్వు. స్పాట్ లో నీకు 10 కోట్లు ఇస్తా. చాలా 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 థ్యాంక్ యూ భూపతి గారు. ఇవన్నీ జరిగేవే కదా. మీరిస్తారు, నేను తీసుకుంటా. ఇది ఫిక్స్. ఎస్ అక్షరా, ఇక నీ పతనం ఆరంభం. ఏం జరిగింది? అసలేం చేశారు? మేమేం చేయలేదు మేడం. దొరికిపోయాడు కదా మేడం. ఎలాగో శిక్ష పడుతుందన్న టెన్షన్ లో తనే చేసుకున్నాడు మేడం. స్టాప్ ఇట్. దొరికిపోతాను అనుకోవడానికి నా తమ్ముడేం తప్పు చేయలేదు. అన్యాయంగా ఇరికించబడ్డాడు అంతే. సారీ మేడం, మేము బయట ఉంటాం. వదినా, ఏం వినాల్సి వస్తుందోనని చాలా భయంగా ఉంది వదినా. ఏం కాదు సుష్మిత. అయినా వాడు అసలు ఎందుకు ఇలా చేశాడు? నువ్వేం చేసావనిరా నీకు ఈ పిరికితనం ఆవహించింది? అత్తగారు, ఇంకా ఎవరన్నది తెలియలేదు. కానీ ఈ లోపే సుబ్బు తొందరపడ్డాడు. ట్రీట్మెంట్ జరుగుతుంది అత్తయ్య గారు. మీకు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అక్షర, ఎలా ఉంది వాడికి? ఎలా ఉందమ్మా? డాక్టర్, మా తమ్ముడికి ఎలా ఉంది? తలకి బాగా గాయమైంది మేడం. బ్లడ్ బాగా లాస్ అయింది మేడం. మెదడు భాగం దగ్గర ఇంజూర్ అవడం వల్ల క్రిటికల్గా ఉంది. ఇప్పుడు ఏం చెప్పలేం మేడం. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా తమ్ముడు బతకాలి. నా బిడ్డను బతికించండి డాక్టర్, బతికించండి. తను లేకుండా నేను బ్రతకలేను డాక్టర్. ప్లీజ్ కాపాడండి. కాపాడాలనే చూస్తాం మేడం. మా డ్యూటీ మేము తప్పకుండా చేస్తాం. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా అక్షర? ఆ రోజు రాత్రి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాం అక్షర. సుబ్బు ఇంటి బయట ఒక కార్ చాలాసేపు ఆగింది. అదే కార్ మీ ఆఫీస్ రోడ్లో కూడా ఓ 2 గంటల ముందు వెళ్తూ అక్కడున్న షాప్ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అయితే ఆఫీస్ నుంచి క్వశ్చన్ పేపర్ దొంగలించి ఆలోపే నా వేలు ముద్రలు సంపాదించి పేపర్కి అటాచ్ చేసి సుబ్బు ఇంటికి అదే కారులో తీసుకెళ్లారు.
మీకు ఎవరన్నది కనిపించిందా అండి? లేదక్షర, ఫేస్ కి మాస్క్ వేసుకున్నాడు, అందుకే తెలియలేదు. కాకపోతే కార్ నెంబర్ కనబడింది, TS08 GX 0976. ఓ TS. ఏమండి, కార్ నెంబర్ ఏమన్నారు? TS08 GX 0976. అక్షర, అదే కార్ అక్షర.